ఇరాన్ అణ్వాయుధ ఆశను శాశ్వతంగా చెదరగొట్టేందుకు ఎంతకైనా తెగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దక్షిణ ఇరాన్లోని నటాంజ్ అణుకు శుద్ధి కర్మాగారం సమీపంలో పర్వతం అడుగు నిర్మాణ దశలో ఉన్న పిక్ యాక్స్ మౌంటైన్ అణు కేంద్రం మీద దాడులు చేయాలని భావిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. మంగళవారం శ్వేతసౌధంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. 2025లో 12 రోజుల పాటు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు వేశాయి. కానీ పిక్ యాక్స్ పర్వత ప్రాంతం జోలికి పోలేదు. ఇప్పుడు ఆ ప్రాంతం పరిబడతామని ట్రంప్ చెప్పుకొచ్చారు. హార్ముజులో స్వేచ్ఛానం చేసిన నౌకల మీద ఇరాన్ దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఒక విద్యుదుత్పత్తి కేంద్రం లేదా ఒక వంతెను నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ క్షిపణి, రాకెట్, డ్రోన్ మరేదైనా ఆయుధ వ్యవస్థను ప్రయోగిస్తే ఒక్కో దాడికి అమెరికా బదులు తీర్చుకుంటుంది. ఇరాన్ దాడి చేస్తే ప్రతిసారి ఒక పవర్ ప్లాంట్ లేదా బ్రిడ్జిని బద్దలు కొడతామంటూ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. హెచ్చరికల తోడు అమెరికా వైమానిక దళాలు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం దాకా ఇరాన్లోని పలు ప్రాంతాల మీద దాడులు చేశాయి. ఈ దాడులు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్లోని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దాడులు ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని ఏలాట్ నగర శివారు ప్రాంతం మీద అకాబాపై దాడులు చేసింది.